అక్క, గుళ్ళో పూజారి భక్తులకు బొట్టెందుకు పెడతాడు? ఒకసారి ప్రసాదం తీసుకున్న భక్తులు మళ్ళీ వస్తే గుర్తుపట్టడానికి. అది సరే పద్దు, పై ఫ్లోర్ లో ఉన్న శ్యామల గారు సడన్ గా పుట్టింటికి వెళ్ళిపోయారంట, ఏమైంది? ఏమో అక్క, వాళ్ళ ఆయన ఇంత మంచోడో వీడియో చూపించానంటే ఆ రోజు వెళ్ళిపోయింది. నువ్వు వీడియో చూపించావా? ఏ వీడియో చూపించావు? మొన్న వాళ్ళ ఆయన పని మనిషికి అంట్లు తోమడంలో సాయం చేస్తుంటే వీడియో తీసి చూపించాను, అంతే. ఏంటంతే? వాడు కొంప ముంచేసావు కదే. అమ్మగారు అమ్మగారు, కొంప మునిగిపోయిందండి. చూసావా, ఇది కూడా ఎవరి కొంప ముంచొచ్చింది. ఏమైందే? మా ఆయన నన్ను అమ్మేశాడండి. వాడేమైనా ధర్మరాజు అనుకున్నాడా నేను నమ్మేయడానికి? తప్పేముందక్క, మొన్న నువ్వేగా పాత సైకిల్ అమ్మేసి కొత్త సైకిల్ కొనుక్కోమని సలహా ఇచ్చావు వాడికి. నేను సైకిల్ అమ్మమన్నానే, పెళ్ళాన్ని కాదు. వాడు రెండు ఒకటే అనుకుని ఉంటాడు. నువ్వు నోర్మల్. ఐసు, ఏమైందో చెప్పు. వాడి పేరు ఎర్రన్నమ్మగారు. ఇలా ఆడాలని తాకట్టు పెట్టుకుంటాడు. అది పెళ్ళైన ఆడాలనే. అదేంటి పెళ్ళైన ఆడవాళ్ళని తాకట్టు పెట్టుకోవడం? ఒక్కొక్కడికి ఒక్కో జబ్బు ఉంటుంది కదమ్మా, ఆడికి మాయరోగం ఉన్నట్టుంది. ఇంతకీ ఎంత కమ్మాడే? 5 లక్షలా 10 లక్షలా? 2 ఏళ్లకమ్మా. మరి అంత తక్కువగా? దీని రేట్ అంతే అయి ఉంటుందిలేవే. ఇంతకీ మీ ఆయనకి ఆ ఎర్రని ఎక్కడ పరిచయం? ఇంకెక్కడమ్మగారు, కళ్ళు కాపాడులోనే. ఈ సచ్చినోడు అమ్మేశాడంట, ఆ సచ్చినోడు కొడుకున్నాడంట. వాళ్ళు నన్ను ఎత్తుకుపోవడానికి వచ్చారు. అయ్యో, మరి ఎలాగే? ఇక్కడికైనా పోయి దాక్కు. దాక్కోడానికి ఇక్కడికి వచ్చానమ్మగారు, నన్ను ఎక్కడైనా దాచేయండి. దాయడానికి నువ్వేమైనా సిల్క్ కర్చీఫ్ లా ఉన్నావా? చైనా బొంతలా ఉంటావు. ఏదైనా ఊరు వెళ్ళిపో. పద్దు, వద్దు, ఐసు ఇక్కడే ఉంటుంది. అక్క, మనకెందుకు వచ్చిన గొడవ? నాకెందుకులే అనుకుంటే బరువు, నాది అనుకుంటే బాధ్యత. ఐసుని కాపాడ్డం నా బాధ్యత. దాసమ్మగారు, మీరైనా నన్ను అర్థం చేసుకున్నారు. అక్క, వాళ్ళు అసలే రౌడీలంట. మనకెందుకు వచ్చింది? బావకి తెలిస్తే కోపడతాడు. ఏ, మీ బావ సుబ్బు కోసం రిస్క్ చేయట్లేదా? మనం ఐసు కోసం చేస్తే తప్పేంటి? ఇంతకీ వాళ్ళు ఎలా ఉంటారో నీకు తెలుసా? తెలీదమ్మగారు. వస్తే రానివే. ఇత్తడి బొమ్మ సీరియల్లో విలన్స్ ని కన్ఫ్యూజ్ చేసినట్టు చేసి పంపించేద్దాం. అమ్మాయి గారు, మా ఆయన్ని ఏమీ అనకండి, ఆయనంటే నాకు పాను. చూసావా పద్దు, మొగుడు లేకపోయినా మొబైల్ ఫోన్ ఉంటే చాలనుకునే ఈ రోజుల్లో ఆపు. దానికంటూ బుర్ర లేదు, వాడి గేట్ అనుకుంటుంది. నీకు కూడా మతి లేదా? పద్దు, తప్పు. ఇప్పటికీ దేశంలో నెలకి 3 వాన్లు నిలకడగా పడుతున్నాయంటే దానికి కారణం ఐసు లాంటి పతివ్రతలే. నీ సీరియల్ పిచ్చితో చంపుతున్నావు కదక్క. ఇంతకీ వాడెంత పెద్ద రౌడీనో. ఎవరున్నారు లోపల? ఎర్రొచ్చాడు, బయటికి రండి. ఏయ్, ఎవరు నువ్వు? ఎదుగుదలాకపోయిన వంకాయలాగున్నావు. ఇందాక నుంచి అరుస్తా ఉంటే ఎవరంటావేంటి? నా పేరు ఎర్రన్న. ఎందుకొచ్చావు? ఇక్కడ ఆముదంగాడనే వాచ్మెన్ ఉండాలి. ఉన్నాడా? తాగేసి ఎక్కడో పడిపోయి ఉంటాడు. సాయంత్రం ఆడే వస్తాడు. అంతవరకు మేమేం చెయ్యాలి? టీవీ సీరియల్ చూడాలా? చూడాలనుకుంటే అక్కడ కూర్చోండి, మంచి సీరియల్ చూపిస్తా. అన్నా, సీరియల్ చూడమంటుంది, మనల్ని ఏమన్నా పాగలగాలనుకుంటుందా? ఇదిగో, మీలో ఆముదం పెళ్ళవరో చెప్పండి. ఆ అమ్మిని నాకు 2000 అమ్మేశాడు. అది ఇక్కడ ఎందుకుంటుంది? కింద సెల్లార్లో ఏడుతుంది. అక్కడ లేదు, అందుకే వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాం. మీ ఆయన పేరేంటి? బెల్లం భాస్కర్ రావు. మీ ఆయన పేరేంటి? త్వరగా చెప్పా. సుబ్రహ్మణ్యం. వీళ్ళ ఆయన పేరు సుబ్రహ్మణ్యం. నీ సంగతేంటి? నాకింకా పెళ్లి కాలేదు. సరేలే, పెళ్ళయ్యాక డబ్బు కావాలంటే మీ ఆయన్ని నన్ను కలవని చెప్పు. నువ్వు కూడా బానే ఉన్నావులే. సచ్చినోడా, నువ్వు కడుపు కన్న తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఆపమ్మాయి, మరీ పచ్చి బూతులు తిడుతున్నావు. ఏ, నీకోసం ఏదో పెట్టి తిట్టాలా? అయినా పెళ్ళైన ఆడాలు కూడా పడ్డమేంటి చిరాగ్గా? అన్నకి అలానే ఇష్టం. చిన్నప్పుడు కూడా చిలకొట్టిన జాంపండే తినేవాడు. వీళ్ళు ఇలా చెప్పరు కానీ దాని ఫోటో ఇవ్వరా? ఫోటోలో మొహమేనా? తీసుకునేటప్పుడు సరిగ్గా చూడలేదన్నా. వంగ వంగ
సోదం పెళ్ళ ఇక్కడ లేదని తెలిసింది కదా, ఇంకా బయలుదేరండి. అలా కుదరదు. ఆ అమ్మాయి ఇంట్లో పని మనిషి కాబట్టి ఆవిడొచ్చే వరకు మేము ఇక్కడే ఉంటాం. ఎందుకలా షాక్ అయ్యారు? నా వల్ల మీకు ఆ హాని జరగదు. అందగాడి పిల్ల ఇక్కడ లేదని తెలిసిందిగా, ఇక పోవచ్చుగా. రేయ్, ఈ పిల్ల చాలా ఎక్కువగా మాట్లాడుతుంది, దాన్ని తీసుకురండి. మరందుకే ఎక్కువ మాట్లాడకూడదు. నీకు పెళ్లి కాలేదు కాబట్టి నేను వదిలేస్తున్నా. నువ్వు రా, ముందుకు రా, రా, రా. నిన్ను చూస్తా ఉంటే నాకు తిట్టబుద్ధి కావట్లేదు. కొబ్బరి పూలా ఉన్నావు. ఏమైనా తీయటి కబుర్లు చెప్పు. అవును, మీ ముగ్గురు పేర్లేంటి? అక్క పేరు బెల్లం రాజ్యలక్ష్మి, నా పేరు పంచదార పద్మ, దాని పేరు ఐస్ క్రీమ్ ఐసు. ఏంటి ఇలా చెప్తున్నావేంటి? నువ్వేగా తీయగా మాట్లాడమన్నా. రేయ్, వీళ్ళతో మనం నిజం చెప్పేంతలేం గాని ఆ పిల్ల వచ్చే వరకు మనం ఇక్కడే ఉన్నాం. అక్క చూసావా, ఈ ఎదవ ఇంటికి చెత్త పట్టినట్టు పట్టేశాడు. ఎలా తప్పించుకోవాలి? పొట్టంకాయ గారు. పుట్టంకాయ కాదు, ఎర్రన్నా. ఎర్రన్న గారు, పోనీ ఆ 2,000 నేను ఇచ్చేస్తాను, అవి తీసుకుని వెళ్ళిపోండి. కుదరదు. నేను ఒక్కసారి కమిట్ అయ్యాక పోలీస్ మాట కూడా విన్నాం. ఏంటలా చూస్తున్నారు? ఆ భోజనాలన్నీ మీ ఇంట్లోనే. వెళ్ళి రెడీ చేయండి. మరీ ఊరుకుంటా అరుస్తున్నాడు. రండి. ఎవరండి మీరు? భాస్కర్ గారి బంధువులా? చెప్పి చెప్పి బోరు కొట్టింది గాని ముందు నువ్వెవరో చెప్పావు. నా పేరు సుబ్రహ్మణ్యం, అందరూ సుబ్బు అంటారు. ఓహో, ఐస్ క్రీమ్ ఐస్ మొగుడుగా. చున్ను ముక్కలో భలే ఉంది మీ ఆవిడ. ఐస్ క్రీము ఐసా? నేను చెప్పాను కదక్క, సారీ ఫర్ ద బ్రేక్ లా వచ్చేసాడు. ఛీ, ఐసు వెళ్ళి వాడికి పెళ్ళల్లా నటించు. వెళ్ళు. అమ్మగారు నేనా ఆయనకి పెళ్ళల్లాగా? ఓసి సిగ్గు శ్రీకాకుళం వెళ్ళ. త్వరగా వెళ్ళి లేట్ చేయకు, లేకపోతే నిజం తెలిసి నిన్నే ఎత్తుకుపోతాడు. వెళ్ళు. ఏంటండి లేట్ అయింది, రండి భోంచేదురు గాని. ఏంటి ఐస్ ఇంత వినయంగా మాడుతుంది? మళ్ళీ ఏమైనా టీవీ ప్రోగ్రామ్ ఉందా? అబ్బా సుబ్బు, నీకన్ని భలే కరెక్ట్ గా తెలిసిపోతాయి. నువ్వు ఊహించింది కరెక్టే. మీ ఆవిడ అన్నం పెడుతుంది, వెళ్ళి తిను. ఓహో, ఈ కాన్సెప్ట్ లో నేను ఐసు మొగుడిని కాబోలు అని చేత దబాయింపుగా యాక్ట్ చేద్దాం, లేకపోతే మేడంకి కోపం వస్తుంది. అన్నా, వీళ్ళు నిజంగా మొగుడు పిల్లలే అంటావా? మొగుడు మరీ మెత్తగా ఉన్నాడు. గట్టి పడతాళ్ళేరా, చూడలాగా. ఐసు, నా కోసం ఏం కూర ఉండవు? ములక్కాడ కూరండి, మీకు ఇష్టం కదా? అది మీ నాన్నకి ఇష్టం, నాకు కాదు. చూసావరా, నేను చెప్పానుగా పిల్లగాడు గట్టోడా. ఈ ఛానల్ వాళ్ళని నమ్మించాలంటే దీన్ని 4 ఉతకాలనుకుంటా. ఏమే ఐసు, నా బట్టలు ఇస్త్రీ చేసి పెట్టావా? చేసి పెట్టానండి. ఎవడు చేయమన్నాడే? నేను చేయమన్నానా? మరీ శాడిస్ట్ లో ఉన్నాడు రా, పెళ్ళాన్ని తెక్కుట్టేస్తున్నాడు. ఈ మధ్య నీకు సోకులు చాలా ఎక్కువైపోయినాయే. చూడ్డానికి జంబో పాగ్లా తయారయ్యో. నీ తోలు నేను ఉలుస్తా కదా. చెప్పు తమ్ముడు. పిల్ల, సోకులే కాదు, సోగ్గాన్ని కూడా పట్టించుకోవాలి, లేకపోతే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. విన్నావా? ఆ పెద్ద మనిషి ఎంత బాగా చెప్పారు. ఎప్పుడు తినటమే కాదే, ఇలాంటి మాటలు వినటం కూడా నేర్చుకో. అది కాదండి. ఏంటే నా ఫ్లోకి అర్థం వస్తున్నావు? అరే తంబి, అన్నిసార్లు కొట్టకు. మొగుడు పెళ్ళాలన్నాక కళ్ళు దుకాణం చీకు పుల్లలా కలిసిమెలిసి ఉండాలి. అక్క, వానపల్లి బుస కొడుతుంది అంటే బుస కొట్టడం కాదే, ఖర్చేస్తుంది. అవునే, పొద్దున్న తిన్న టిఫిన్ లో పసుపు కారం లాంటి తగలేదేంటే? మీరు తిన్నది ఇడ్లీ కదండి. బాబోయ్ కౌంటరే. ఈసారి జాగ్రత్తగా చేస్తాను. హాయ్ బాబోయ్, వినంగా ఏం నటిస్తున్నావే? సుబ్బు, జాగ్రత్తగా చేస్తుందంటాను కదా, ఈసారికి వదిలే. అవును తంబి, పెళ్ళాన్ని కొత్త కారు లెక్క చక్కగా చూసుకోవాలి. చికాకేస్తే అమ్మేయాలి. అన్నయ్యాలా? అది వేరే కాన్సెప్ట్ లే సుబ్బు, నువ్వు ఫోన్ చేసి వెళ్ళిపో. ఓహో, ఇది కొత్త కాన్సెప్ట్ కాబోలు. మనకెందుకులే, ఫోన్ చేసి వెళ్ళిపోదాం. అదే మంచి పని సుబ్బు, ఈసారి అలా కానిచ్చేయి. అలాగే మేడం, మీరు ఎలా చెప్తే అలా. బాబు, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా?
ఇదేంటండి మొహం తెల్లగా ఉంది? పొరపాటున కళ్ళు చుక్కలు పడ్డాయి తంబి. ఆ? దాంతో ముఖం కనిపించకుండా పోయింది. ఇది మీ వాచ్మెన్ ఆముదం గాడి పెళ్ళాం. ఆ? ఇప్పుడు ఏం చెప్తే ఏదొచ్చి మన మీద పడుతుందో ఏమో, మనకెందుకులే. నాకు తెలియదండి, సాయంత్రం లోపల వచ్చేస్తుంది అనుకుంటా. ఇదిగో అన్నం వేడి చేసి పెట్టు, కాలు చేతులు కడుక్కొని వచ్చి తింటా. ఆ? మీ ఫోటో మీరు పెట్టుకోండి. ఎలా వస్తా? సాయంత్రమే కాదు, అదొచ్చే వరకు మేము ఇక్కడే ఉంటాం. ఈ సమస్య నుంచి ఎలా బయటపడతాం అక్క? ఇది దొరికేదాకా వాళ్ళు వెళ్ళినలేరు. అవునే, జీడిపాగం సీరియల్లో జీడిగుండు ప్రసాద్ లా అనుకున్నారు. ఇప్పుడు మా ఆయన వచ్చాడంటే తనే నన్ను వాళ్ళకి అప్పగించేస్తాడమ్మగారు. అసలు నిన్ను తన్నా లైసు మొగుడికి వెళ్ళిన అంత లోకం ఇస్తారా? సర్లేవే, ముందు ఇష్యూ నుంచి ఎలా బయటపడాలో ఆలోచిద్దాం. ఇంకో దారే ఉంది, దీని వాళ్ళకి అప్పచెప్పడమే. అబ్బాయి గారు నా కోపం ముచ్చుకోండి. ఆయన చూసారా ఆడెట్టున్నాడు? ఫేస్ బాగుంటే వెళ్ళిపోతావటే? ఆవుతోని కాదు, నిన్ననాలి. అక్క ముందు జరగాల్సింది చూడు. ఏం చూడమంటావే? ఎవరొకరిని తీసుకెళ్తున్నా గానీ ఇక్కడి నుంచి కదలలా లేడు. పోలీసులకు ఫోన్ చేసిద్దాం అక్క, వీళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు. వద్దమ్మాయి గారు, అట్లా చేస్తే వాళ్ళు పగబట్టి మా ఆయన ఏమైనా చేస్తారు. ఆ భయ్య ఆముదం ఉండాలి. పెళ్ళ నమ్మేసి కాపు కూర్చుంటాడా? వాడిని పోలీసులకు పట్టించాలి. వద్దమ్మాయి గారు, మనిషి నలుపైన మనసు తెలుపు. వాడి బొంద తెలుపు, వాడు మనిషి నలుపే, మనసు నలుపే. ఆయన ఇందాక సుబ్బు వచ్చినప్పుడు లోపలికి పిలిచి ఏదైనా ఐడియా అడగాల్సిందక్క. తప్పు చూశాను. దాని మొగుడిని నువ్వు లోపలికి తీసుకెళ్తే ఆ రౌడీ గుండాగి చచ్చేవాడు. మనం ఏదైనా ఉపాయం ఆలోచిద్దాం. అక్క నీ సీరియల్లో ఎక్కడ ఇలాంటి సీన్ లేదా? లేరే బాబు, కళ్ళు కంపౌండ్ లో పెళ్ళా నమ్మేసే ఆవుదా లాంటి క్యారెక్టర్ ఏ సీరియల్లోనూ లేడు. కానీ ఇలాంటి రౌడీ నుంచి తప్పించుకోవడానికి ఇది సీరియల్ కాదు అనే సీరియల్లో ఒక బక్రాకి ఆడవేషం వేసి హీరోయిన్ ఆ గుండాలకి అప్పచెప్పేస్తుంది. ఇంత మంచి మాట ఇంత ఆలస్యంగా చెప్తావేంటక్క? ఇప్పుడు వస్తాను. ఏ పద్దు, ఎక్కడికి? కొంప తీసి సుబ్బుని బుక్ చేస్తావేంటి? మీ బావతో పడలేవే? సుబ్బు కాదులే అక్క, నేను చెప్తానుగా. ఈ దెబ్బతో అన్ని సమస్యలు క్లియర్ అయిపోతాయి. ఏమో అమ్మాయి గారు, నా జీవితం మీ చేతుల్లోనే ఉంది. నోరు మూసుకోవే. ఆ మాట మీ ఆయన వింటే నన్ను కూడా డబ్బులు అడుగుతాడు. పద్దు, దాని మాటలకేం కానీ ఏదో ఒకటి చేయవే పద్దు. ఇప్పుడు వస్తాను. ఏంటో ఇంతకాలం పల్లెటూరు సూరు కింద ఉండిపోయాను గాని లేకపోతే నేను కూడా స్టార్నే. అవును, నువ్వు చెక్కడి స్టార్వి. చెకోడి స్టారా? అవును, మెగా స్టార్, రైజింగ్ స్టార్, సడన్ స్టార్ లాగా నువ్వు చెక్కడి స్టార్వి. పద్దు, నువ్వు నన్ను మెచ్చుకుంటున్నావా? ఏ ఎందుకు మెచ్చుకోకూడదు? నీకేం తక్కువ? గోడ కొట్టిన పిడకలాంటి నీ ముఖం, రైస్ కుక్కర్ మీద విజిల్లా నీ ముక్కు, గోలికాయ లాంటి నీ కళ్ళు, చిక్కుడి లాంటి నీ చెవులు. మొత్తానికి కాలువ నుంచి తీసిన దమ్ము ట్రాక్టర్లా బాగా ఉంటావు. యాహూ! ఏ టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. ఏ టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. ఏంటి చిన్న పిల్లలు అలా పాట పాడుతున్నావు? అప్పుడే మర్చిపోయావా పద్దు? ఈ పాట నేర్పించింది నువ్వే. నేను నేర్పానా? నువ్వు మర్చిపోయావు, నేను మర్చిపోలేదు. నీ జ్ఞాపకాలని జాగ్రత్తగా దాచుకున్నాను. జ్ఞాపకాలంటే నా తెగిపోయిన చెప్పులు, ఊడిపోయిన జడగంటలు ఇవేగా. అవి నాకెక్కడ దొరికినిచ్చావు? నువ్వే సాగే జీళ్ళ కోసం అమ్ముకునేదానివి కదా. అవును కదా, మా ఊర్లో పాత చెప్పులకి జడ కుచ్చులకి జీలు బల ఇచ్చేవారు. మర్చిపోయాను. నువ్వు అన్నీ మర్చిపోతావు, నేను మాత్రం అన్ని జాగ్రత్తగా దాచాను. ఏం దాచా? నువ్వు తిని పారేసిన ఐస్ క్రీమ్ పుల్లలు, చాక్లెట్ తొక్కలు, ఖాళీ బిస్కెట్ పేపర్లు, ఇలాంటివన్నీ. అవన్నీ ఓ పెట్లో దాచావా? పెట్టెలు అవెక్కడ సరిపోతాయి? మా ఇంట్లో గది నిండా అవే ఉన్నాయి. అయ్యో బాబోయ్, అన్ని తినేసానా? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నేనొక ప్రాబ్లం లో పడ్డాను. నువ్వు పడగొడతావు గాని పడవే. అబ్బా చెకోడి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మా అక్కాళ్ళింటికి ఒక రౌడీ వచ్చాడు. అది చెకోడి జరిగింది. ఇప్పుడు వాడికి అర్జెంటుగా అమ్మాయి కావాలంట. మమ్మల్ని బెదిరిస్తున్నాడు. పోలీస్ రిపోర్ట్ ఇవ్వాల్సింది. అలా ఇస్తే వాడు పగబడతాడేమోనని భయంగా ఉంది. మరేం చేద్దాం? ప్రేమించిన అమ్మాయి ప్రాబ్లమ్స్ లో ఉంటే ఏం చేద్దామని అడుగుతావా? ఇవి అసలు మగాడివేనా? సారీ, ప్రేమికుడివేనా? నువ్వు కాపాడుతావని పక్క ఫ్లాట్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాను. నువ్వు ఇంత పిరికి వాడు అనుకోలేదు. రేపు పొద్దున వాడి పెళ్ళైన తర్వాత ఎవరైనా
చేయడానికి కొన్ని అర్హతలు ఉండాలి. అవి నీలో ఏమి లేవు అసలు. దానికి నీకు ఎలాంటి అర్హతలు లేవు. ఫుల్లుగా తాగి పడిపోవడం కాదురా, ఏదో ఒకటి చెయ్యాలి. అంతా నా కర్మ. ఇక చాలు, దారిలో కూర్చోడు. వెళ్ళు. సరే తొందరగా ఆగు. వెళ్ళమని ఆపావి కాపాడు అని అడిగావు, కండిషన్స్ వినవే. ఏంటి? నిన్ను నీ అక్కని కాపాడితే నాకేంటి? నీకు ఒక చికెన్ ప్యాకెట్ ఇస్తాను. హ్మ్? వద్దా? మరేం కావాలి? నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పాలి. నేను చెప్పా. నేను రాను, కాపాడను. సరే నేను చెప్తా. ఆ రౌడీ వేదవాళ్ళ హాస్పిటల్కి వెళ్ళగానే నువ్వు నాకు చెకోడి ప్యాకెట్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పాలి. అర్థమైందా? వెళ్ళు. దొంగ సచ్చినాడా. నాలో విలనిజాన్ని చూస్తుంటే నాకే భయమేస్తుంది. ఏంట్రా ఒక్క ఆడదాని కోసం ఇంత ట్రబుల్ పడుతున్నావు? దీన్నే దరిద్రం అంటారన్నా. నోరు మీరే ఎంతవా? వాళ్ళు మాట్లాడుకుంటున్నారుగా, వాళ్ళు అడుగు. వాళ్ళకి మాత్రం ఏం తెలుస్తుందన్నా? చెప్పారా లేక మిమ్మల్ని కూడా తీసుకెళ్ళమంటారా? ఒక్కసారి నా పంజరంలోకి వచ్చిన తర్వాత నా నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. చెప్పు చెప్పు. నాకు తెలియదండి. నువ్వు చెప్పు. నిజంగానే నాకు తెలియదండి. పోనీ నువ్వు చెప్పు. చెప్పు. ఏంటే మొహం మామిడి తాండ్రలా పెట్టావు? ఏం మాట్లాడవే? చెప్పా. నేను చెప్తాను. విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాకుండా గాలిలాగా వచ్చరా, నిన్ను నంకి పోగులెట్ట వచ్చరా, అనామగా కలిసి వచ్చరా, నిన్ను మింగి వేయ గాలి వచ్చరా. రే 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 తిను కాంగా ఉండకు. ఎవడ్రా నా కోసం చూస్తున్నాడంట? ఇంద్రా ఇది మగాళ్ళ మాట్లాడుతోంది. ఛానల్ వాళ్ళు ఇంకా లొకేషన్ షిఫ్ట్ అయినట్లేరు. ఏయ్ చెకోడి, దాన్ని చెకోడి సమోసా అని పిలిస్తే చంపేస్తా. దాన్ని పేరు పెట్టి పిలు. ఇప్పుడు నేను పేరు పెట్టేగా పిలిచాను. సుబ్బు, అది మన ఆవుదం పెళ్ళాం. ఓహో, ఈసారి ఆడవేషం వేయాల్సిన లాటరీ చెగోడికి తగిలిందనమాట. నాకు తెలుసు కదండి, ఏదో జస్ట్ జోక్ చేశానంటే. తన ఆవుదం పెళ్ళామే. అవును, ఆవుదం పెళ్ళామే. ఏంటంతా కోరసా పాడుతున్నారు? మీరు అలా అంటే నేను కాదనుకుని వెళ్ళిపోతానని ప్లానా? అక్క పడిపోయాడు. ఏ పొద్దు, నువ్వు అలాగే ఉండు, ఈ సంగతి నేను చూసుకుంటా. ఏయ్, నేనెవరో తెలుసా? ఏయ్, ఎవడైతే నాకేంద్రా, నాకు గనుక తిక్కలేసిందనుకో ఈ బాటలు పలుకుంటే పుట్టల గుచ్చుతా. ఎంతలా రెచ్చిపోతున్నావు? ఇంకా నేను రెచ్చిపోలేదురా, నేను రెచ్చిపోతే నువ్వు చచ్చిపోతావు. ఎదకొచ్చిన గేదెలా భలే ఉందిరా. తీసుకురండి, పండగ చేసుకుందాం. ఏయ్, వదలండి, వదలండి. వద్దండి, ఈసారి వదిలేయండి. కుదరద్దు. ఏమండి వదిలేండి, మేడం చెప్తున్నారు కదా. వదలను. ఇంత పొగరపోతే ఆడదాన్ని నేనెక్కడా చూడలేదు. దీన్ని పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకుంటారా? అవును, పెళ్ళే. ఎవర్రా నన్ను పెళ్లి చేసుకునేది? నరుకుతా. అయ్యో, దాని మొగుడు ఊరుకోడండి. ఏడ్చాడు. కావాలంటే ఇంకో 2000 పడేస్తా. అమ్మగారు, ఈ మాట మా ఆయనంటే ఆడెళ్ళి 2000 తెచ్చేసుకుంటాడమ్మా. నరుకుతా. ఆ, నరుకుతానని ఎంత బాగా అన్నావు. విన్నారా? అరే పొట్టినా కొడుకా రేయ్,
మేమిద్దరం జత కడితే 2 తెలుగు రాష్ట్రాల్ని అల్లల్లాడిస్తాం. అవునన్నా, ఆడాలు నువ్వు చూసుకుంటావు, మగాల్ని వదం చూసుకుంటావు. చంపుతా. అరే వదలండ్రా ప్లీజ్. అరే వదలమని చెప్పరా రే. మేడం నన్ను విడిపించమంటారా? నోరు మూసుకో. దాని లైఫ్ సెటిల్ అయిపోతుంటే అడ్డుపడతావే. లైఫ్ సెటిల్ చేసుకుంటున్నాడా? అరే వదలరా రే. అరే వదలండ్రా రే. అరే నేను కాపాడరా సూపర్ రే. ఈ పల్లం పద్మావతి తెలివితేటలేంటో ఆ చెక్కుడి కడికి పక్కడైన తర్వాత తెలుస్తుంది. పుల్లలాంటి ఆడపిల్ల నేను చిన్న చూపు చూస్తే ఊరుకోను.